ఒక నిమిషం పాటు దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరం చేతులు చాచి నా తర్వాత చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మా పైకి వేం చేసిరండి. మా పైకి వేం చేసిరండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, నీ జ్ఞాన వరములతో, మీ జ్ఞాన వరములతో, మీ ఆత్మ ఫలములతో మీ ఆత్మ ఫలములతో మమ్ము నింపండి. మమ్ము నింపండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, నీ పరిశుద్ధ అగ్నితో మీ పరిశుద్ధాగ్నితో మమ్ము కాల్చండి. మమ్ము కాల్చండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేయండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేయండి. మాలో ఉన్న ప్రతి చెడును కాల్చివేయండి. మాలో ఉన్న ప్రతి చెడును కాల్చివేయండి. మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అనేటువంటిది ఒక ఇమోషనల్ థింగ్ మాత్రమే కాదండి, ఒక భావోద్వేగమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అది మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు. ఆయన త్రిత్వములో మూడవ వ్యక్తి. ఈనాడు ముఖ్యముగా మనము చాలాసార్లు అంటుంటాం పవిత్రాత్మ జ్ఞానవరాలు అని అంటుంటాం. ఆ జ్ఞానవరాలను గురించి కొంచెం సేపు ఈ పవిత్రమైన దినోత్సవం రోజున ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా మీకు అందరికీ ఒక ప్రశ్న, వరం అంటే ఏంటి? వరం అంటే ఏంటి? ఈరోజు జ్ఞాన వరాల గురించి మాట్లాడుకుంటున్నాం. వరం అంటే ఏంటి? బహుమానం. బహుమానం. బహుమానం అంటే ఏంటి? దట్ విచ్ ఈస్ గివెన్ ఫ్రీలీ. నాకు మీరు దొరికింది, ఊరకనే దొరికింది, ఉచితంగా ఇచ్చేటువంటి మన గొప్పతనాన్ని బట్టి మనకి ఇవ్వటల్లా. అర్థమైందా? మీరు నాకు ఒక బహుమానాన్ని ఇచ్చారు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ మీరు నాకు ఒక బహుమానాన్ని, ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. సంతోషంగా ఇస్తారు, మీరు నాకు ఆనందంగా ఇస్తారు మా బహుమానం. నేను ఎవరికన్నా ఏదైనా తెచ్చాననుకోండి, అది నా ఆనందాన్ని బట్టి ఇస్తాను. దేవుడు కూడా ఈ పవిత్రాత్మ వరాలని మనకి తాను సంతోషంగా ఇస్తారు. తన బిడ్డలమైన మన మీద తనకున్న ప్రేమను బట్టి ఇస్తారు. పరిశుద్ధాత్మ వరాలు క్రైస్తవ జీవితానికి చాలా ప్రధానమైనటువంటివి. అసలు ఈ పవిత్రాత్మ వరాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, క్రైస్తవ జీవితాన్ని దేవుని చిత్తానుసారముగా జీవించటానికి జ్ఞానవరాలు మనకు సహాయం చేస్తాయి. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ us టు లివ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పవిత్రాత్మ వరాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి, దేవుని యొక్క వాక్యానుసారముగా చేయటానికి అవి సహాయపడేటువంటివి. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద పవిత్రాత్మ యొక్క జ్ఞానవరాలు. ప్రియులారా, మొదటిగా ప్రారంభములోనే ఈ జ్ఞానవరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? మనకి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో వచ్చాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఈ జ్ఞానవరాలు ఎక్కడవి అంటే, యెషయా ప్రవక్త ద్వారా రానున్న మెస్సయ్య, ఎవరు? యేసు ప్రభువు. దేవుడు రానున్న మెస్సయ్యాకి ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నాడు? పవిత్రాత్మ వరాలు. ఆ వరాలనే దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ద సేమ్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ ద మెస్సియా ఈజ్ గోయింగ్ టు రిసీవ్, వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిసీవ్.
ఎక్కడి నుంచి తీసుకుంటాం ఈ పవిత్రాత్మ వరాలను? మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? మనం యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ మనకి ఈ పరిశుద్ధాత్మ జ్ఞాన వరాలను గురించి, వరదానాలను గురించి మనం నేర్చుకుంటాం. ఏమని ఉంటుంది? ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ ఎవరుంటారంటండి? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ బి అపాన్ హిమ్. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును. ఆ పరిశుద్ధాత్మ ఏమేం వరాలు ఇస్తదంటండి? చదవండి. విజ్ఞానమును, వివేకమును, వసగు ఆత్మ, దూరదృష్టిని, బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానము, దైవభీతిని దయచేయు ఆత్మ, ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. తాను విన్న దానిని బట్టి నిర్ణయాలు చేయడు. పిల్లరా, మన కథోలిక స్త్రీ సభ, అవర్ క్యాథలిక్ చర్చ్, హోలీ క్యాథలిక్ చర్చ్ has taken the 7 gifts of the Holy Spirit from here. ముందుగా అసలు ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుంది? వాక్యాన్ని చదువుకుంటే, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఈశాయి ఎవరండి? దావీదు యొక్క తండ్రి ఈశాయి. ఇక్కడ ఆ మొద్దు నుండి ఒక పిలక పుట్టును. ఎవరు అనుకుందాం? దావీదు అనుకుందామా? దావీదు పుట్టాడు, చనిపోయాడు. సొలొమోను అనుకుందామా? సొలొమోను పుట్టాడు, చనిపోయాడు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? హెడ్డింగ్ చదవమ్మా ఒక్కసారి. 11వ అధ్యాయం హెడ్డింగ్ శాంతికరుడైన రాజు. రాబోయేటువంటి శాంతికరుడైన రాజు, సమాధానకర్త, నిత్యుండగు తండ్రి అయినటువంటి ఆ మెస్సయ్యా గురించి మాట్లాడినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం అంతా చదవనవసరం లేదు. 6వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. సగం నుంచి, మనకు ఒక శిశువు జన్మించును, మనం ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. ఇప్పుడు వినండి, శాంతికరుడైన రాజు. ఇక్కడ మనం 11వ అధ్యాయం హెడ్డింగ్లో ఏమని చూసాం? శాంతియుతుడైన రాజు అని మనం చూస్తున్నాం. కాబట్టి యెషయా ప్రవక్త శాంతికరుడైన రాజు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాబోయేటువంటి మెస్సయ్యాని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. ఇది నెరవేరింది. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటే, లూకా 4, 16, 17, 18 వచనాలు మనం చదువుకుంటే, ఇదిగో యేసు ప్రభు ఏమంటాడు? దేవుని ఆత్మ నన్ను అభిషేకించింది, పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించింది. 16వ వచనం చదువమ్మా, లూకా 4. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చెను. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు వారు ఇచ్చిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు ఇట్లు కనబడిన. ఏమంట? ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై. ఈ రానున్నటువంటి మెస్సయ్య పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందినటువంటి వాడు. ఇక్కడ ప్రథమంగా మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, ఏ పరిశుద్ధాత్మ వరాలైతే మెస్సయ్య పొందుకున్నాడో, ఆ క్రీస్తు ప్రభు పొందుకున్నాడో, అదే పరిశుద్ధాత్మ వరాలను మనకు కూడా ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే, వరము అంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేటువంటిది. గిఫ్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గివెన్ ఫ్రీలీ. గిఫ్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గివెన్ అవుట్ ఆఫ్ లవ్. దేనికోసం అండి? ప్రేమతో ఇస్తారు. మూడవది, గిఫ్ట్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ మేక్ అస్ హ్యాపీ. వరం అనేటువంటిది మనల్ని సంతోషంగా నింపాలి,
మనం ఆనందంగా నింపాలి. నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది వరం అనేటువంటిది, బహుమానం అనేటువంటిది మనకి మేలు చెయ్యాలి. ఇట్ షుడ్ డూ సంథింగ్ గుడ్, మనకి మంచిని చెయ్యాలి. ఈనాడు మనం ఈ పవిత్రాత్మ జ్ఞానవరాల గురించి ధ్యానించుకుంటుండగా ఈ 7 జ్ఞానవరాలు కూడా మన ఆత్మీయ జీవితానికి మేలును చేస్తాయి, మంచిని చేస్తాయి. ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఒక్కొక్క వరము క్రైస్తవునికి మేలు చేస్తుంది, మనకి అర్థమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఏమిటి అండి? చదువుకుందాం పిల్లారా. 2వ వచనము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము. దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వసగు ఆత్మ. ఏమిస్తుందంటండి? విజ్ఞానము. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ప్రసాదించే, పరిశుద్ధాత్మ ప్రసాదించే 7 జ్ఞాన వరాలలో మొట్టమొదటిది ఏమిటి అండి? విజ్ఞానము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? విజ్డమ్. ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. ఇట్ ఇస్ నాట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. విల్ టాక్ అబౌట్ ఇట్. విజ్ఞానము. విజ్ఞానం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఈ జ్ఞానము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కథోలిక శ్రీ సభ ఏమి నేర్పిస్తుందంటే, ఈ విజ్ఞానము ద్వారా దేవుని చిత్తము ఏమిటి, నా జీవితంలో ఒక క్రైస్తవనిగా దిస్ స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నాకేమి నేర్పిస్తుంది అంటే, నా జీవితంలో దేవుని చిత్తము ఏమిటి. ఆ దైవిక జ్ఞానం ఉంటేనే మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటాం పిల్లారా. దైవిక జ్ఞానముతోటి నింపబడినటువంటి వారు, ముఖ్యంగా ఈ దైవిక జ్ఞానమైన విజ్ఞానం పిల్లారా మనకి దైవికమైన విషయాలు నేర్పిస్తుంది. చాలా సందర్భాలలో పవిత్రాత్మ జ్ఞానవరాలని లోకానుసారంగా మనం ఆలోచిస్తాం. నో, ప్రైమరీలీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఫర్ అవర్ స్పిరిచువల్ గుడ్. మన ఆత్మీయ మేలు కోసం అండి, మన ఆత్మీయ ఎదుగుదల కోసం. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. పవిత్రాత్మ దేవుని యొక్క సహకారము లేకుండా, పవిత్రాత్మ దేవుని యొక్క బలము లేకుండా మనలో ఎవ్వరము కూడా పరిశుద్ధులముగా జీవించలేము. వి కెనాట్ లివ్ ఏ హోలీ లైఫ్ అన్లెస్ హెల్ప్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇట్ షుడ్ బి గ్యారంటీడ్. మనం లౌకికంగా నేను మంచిగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, గుర్తుంచుకుందాం, ఎంతో మంచివాడు కూడా పాపములో పడటానికి క్షణం చాలండి. అవును, ఒక్క క్షణం చాలు పాపములో పడిపోవటానికి. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది దైవికమైన చిత్తము, ఇది దైవికమైన చిత్తము కాదు అని మనకి నేర్పించాలి. ఈ జ్ఞానం, విజ్ఞానం. చాలామంది తల్లులు అడుగుతుంటారు, ఫాదర్ గారండి మా పిల్లోడికి జ్ఞానం లేదండి, మా పిల్లోడికి తెలివి లేదండి, దేవుణ్ణి ప్రార్థన చేయండి విజ్ఞానం కోసం, జ్ఞానం కోసం. నేనేమంటాను తెలుసా? విజ్ఞానం కోసం ప్రార్థన చేయి. మాకు నువ్వేమని ప్రార్థన చేస్తావంటే, దేవా మా కుమారుణ్ణి నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. ఆ ఆత్మతో నింపితే అన్ని వరాలు మనకుంటాయి. వెన్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఐ హ్యావ్ ఆల్ ద గిఫ్ట్స్. కానీ మనం ఏం చేస్తామంటే అలా అడగం, దేవా నా జ్ఞానం ఇవ్వు చాలు. ఈ మన తెలుగులో బంగారు బాతుగుడ్డు కథ ఉంది కదా, మనం అట్టా చేస్తుంటాం. ఆ బాతును చంపేస్తాం, గుడ్లు కావాలంటాం. బాతు లేకుండానే గుడ్లు కావాలంటాం. కుదరదండి. తెలుసా కథ? తెలుసండి బంగారు బాతుగుడ్డు? మనం గుడ్డును చంపేస్తాం, కానీ గుడ్లు కావాలంటే కుదరదండి. ఆ బాతు మన దగ్గర ఉంటే గుడ్డు వస్తుంది. అంటే ఇది దేనికి అప్లై చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ లేకుండా నాకు ఆ వరం కావాలి, ఈ వరం కావాలంటే కుదరదండి. మీరు ఒకవేళ, మనం ఒకవేళ మన బిడ్డలు జ్ఞానముతోటి నింపబడాలి అంటే మొదటిగా మనం ప్రార్థన చేయాల్సింది, దేవా నా బిడ్డలని నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపయ్యా. వన్స్ ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. మొదటిది ఏమిటంటే విజ్ఞానము అంటే దేవుని చిత్తం ఏమిటి, దేవునికి ఇష్టం ఏమిటి. ఈ వరం మనకి ఏమి నేర్పిస్తుందంటే, లోకము కంటే దేవుని చిత్తమే గొప్పది. లోకము కంటే దేవుడే మనకు మంచిని చేస్తాడు. ఈ దైవిక జ్ఞానాన్ని మనకు నేర్పిస్తుంది, వేద సత్యాలు నేర్పిస్తుంది.
అదేవిధంగా సృష్టి వస్తువులను గూర్చినటువంటి జ్ఞానము మనకు నేర్పిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. సృష్టికి దేవునికి మధ్యలో ఉన్న తేడా మనకు నేర్పిస్తూ ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే సొలొమోను మహారాజు. ఎవరు? సొలొమోను మహారాజు. దేవునికి ఏది సంతోషాన్ని కలిగిస్తుంది, ఏమి చేస్తే సంతోషాన్ని కలిగిస్తుంది మనకు తెలియజేసేది ఈ దైవికమైన విజ్ఞానమే. సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన 40 సంవత్సరాల పాటు నిర్మించిన తర్వాత ఆయన మందిరం దగ్గరికి వెళ్ళి ఒక రోజు నిద్రపోతున్నాడు. వాక్యాన్ని చెప్తున్నాను. దైవ దర్శనం కలిగింది అతనికి. నువ్వేం కావాలన్నా కోరుకోమన్నాడు. సొలొమోను ఏం కోరుకున్నాడు? సొలొమోను కోరుకున్న కోరిక దేవునికి సంతోషాన్ని కలిగించిందంటండి. ఒక్కసారి రాజుల గ్రంథానికి వెళదాం. సొలొమోను ఏం కోరుకున్నాడు ఒక్కసారి అక్కడ చూద్దాం పిల్లరా. నేను దాన్ని సిద్ధపడలేదు, అయినా కానీ దొరుకుద్ది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం. సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. ఒకసారి సొలొమోను గిబ్యోను పుణ్యక్షేత్రమున బలి అర్పించబోయెను. అతడ సుప్రసిద్ధమైన పీఠము కలదు. పీఠముపై సొలొమోను అదివరకే 1000 కొలది దహన బలులు అర్పించి ఉండెను. ఆ రాత్రి ప్రభువు అతని కలలో కనిపించి నీకేమి కావాలో కోరుకోమన్నాడు. మనమైతే ఏం చేస్తాం? కేజీ బంగారం, నడుమికి వడ్డానం, ఇంకా ఏంటండి బంగారపు కిరీటం, రేట్లు అసలే పెరుగుతున్నాయి కదా, ఇవన్నీ వేరుకుంటాం. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడో చూద్దాం. 9వ వచనాన్ని చదువుకుందాం. నీ ఈ సేవకుడు మంచి చెడులను ఎంచి పరిపాలించు వివేకమును దయచేయము. ప్రియులారా, మొదటి వరం ఇదే, ద గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్. దేవుని యొక్క విజ్ఞానం అంటే ఏంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది నేను మంచి చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఏది నేను చెడు చేస్తే దేవుడు బాధపడతాడు. మొట్టమొదటి వరం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏంటంట? నీ సేవకుడు, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ నీ సేవకుడు మంచి చెడులను ఎంచి పరిపాలించు వివేకమును దయచేయము. లేదేని నీ వెన్నుకలను ఈ మహాప్రజను పాలించుట నా వల్ల కాదు. 10వ వచనం ఏమని చెప్తుందండి? సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు సంతోషము కలిగించను. ప్రియులారా, జ్ఞానం అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటిది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈనాడు మనందరము కూడా దేవుని కోరుకోవాలి, దేవుని వేడుకోవాలి. ముఖ్యంగా ప్రియులారా, లోకానుసారమైనదేది దైవికమైనటువంటిది కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. మనసును లగ్నం చేస్తే మనం నేర్చుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇట్లాంటి జ్ఞానం కొంతమంది సొత్తు అండి. కొంతమందికి ఈ దైవికమైన జ్ఞానం ఉంటుందండి. పునీత అగస్తీను గారు, ఎవరు? పునీత అగస్తీను గారు, పునీత థామస్ అక్వైనాస్ గారు. హీఈస్ కాల్డ్ ది ఏంజలిక్ డాక్టర్. హీఈస్ కాల్డ్ ది మహా గొప్ప జ్ఞాని అండి, మహా గొప్ప జ్ఞాని. ఈ మన కథోలిక థియాలజీలో దాన్నే ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా అనుసరిస్తారండి. ఆయన దేవుని తెలుసుకోవటానికి ప్రకృతి ద్వారా దేవుని తెలుసుకోవచ్చు అంటండి. ఆయన అంటాడు, అన్మూడ్ మూవర్. విన్నారా? ఇది చాలా కష్టం. అన్మూడ్ మూవర్, అన్క్రియేటెడ్ క్రియేటర్. అన్క్రియేటెడ్, హీఈస్ నాట్ క్రియేటెడ్ బట్ హీ క్రియేట్స్. ఆయన ఏమంటారంటే, ఆయన ఉదాహరణకి కొన్ని చెప్తాడు. ఒకవేళ అరటి పిలక ఉంది ఒకటి. ఈ అరటి పిలక ఇప్పుడు మనకు కనబడుతుంది. ఈ అరటి పిలక ఇక్కడ ఉందంటే దానికి తల్లి పిలక ఉండాలిగా. తల్లి పిలక లేకుండా పిలక వస్తుందా? ఉండదు కదా. తలుపుతున్నావు, కరెక్టే. ఆ తల్లి పిలక ఇంకో తల్లి పిలక ఉండాలి కదా. ఉంటుందా? ఉండదా? మరి ఆ తల్లి పిలక ఇంకో తల్లి పిలక ఉండాలి కదా. ఉంటుందా? ఉండదా? ఆ విధంగా మనం వెళుతుండగా అనంతం అది. కానీ ఎక్కడో ఒక చోట దానికి ప్రారంభం ఉండాలి. ఆ ప్రారంభం కావాలంటే దేవుడు ఉండాలి. ఇది జ్ఞానం. అర్థమైందా? సమ్వేర్ ఇట్ షుడ్ హ్యావ్ ఎన్ ఎండ్. ఒక చోట దానికి అంతమైపోతుంది.
అది ఎక్కడో సృష్టించబడి ఉండాలి. ఫ్రమ్ నథింగ్ సంథింగ్ విల్ నాట్ కమ్. ఏమి లేని చోట నుంచి ఏది రాదు. కానీ ఇదంతా మీరు చెప్తున్నాడు, దైవిక జ్ఞానం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ వస్తుగే జ్ఞానం ఏంటి? కొంతమంది ఈ కాలంలో కూడా ఈ పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన జ్ఞానంతో నింపబడ్డారు. మనందరం కోరుకోవాలండి. ఏమిటి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి విజ్ఞానం అంటే, ఏది మంచి ఏది చెడు, ఏది దేవునికి ఇష్టము ఏది దేవునికి ఇష్టము కాదు, ఏది దైవ చిత్తము ఏది దైవ చిత్తము కాదు. విజ్ఞానము పరిశుద్ధాత్మ ప్రసాదించే విజ్ఞానం వరం అంటే ఇది. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారంటే, మొదటిది మనం విజ్ఞానం అనుకున్నాం, రెండవది బుద్ధి. మొదటిది విజ్డమ్ అయితే సెకండ్ వన్ ఈస్ అండర్స్టాండింగ్, ద సెకండ్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ రెండవ వరం ఏమిటి అంటే ప్రియులారా, అది విజ్డమ్. విజ్డమ్ తర్వాత అండర్స్టాండింగ్, అంటే ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీనిని ఏమంటారంటే బుద్ధి, వివేచన, అవగాహన అని వివిధ రకాలుగా చెప్తారు. ఇది ముఖ్యంగా ప్రియులారా దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన వరము. దయచేసి రాసుకోవాలి అందరూ కూడా. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న రహస్యాలు మనకు తెలియజేస్తుంది. మీకెందుకు, కొంతమంది ఎంత పెద్ద వాక్యాన్నైనా కానీ మనకి చాలా సులభంగా అర్థమయ్యేటట్లుగా చెప్తారు. అది వాళ్ళ జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం అండి? ఆత్మజ్ఞానం. చాలా స్పష్టంగా తెలిసిపోద్ది వాళ్ళు చెప్తుంటే. గొప్ప గొప్ప రహస్యాలు కూడా. పునీత పాదువాపురి అంతోని వారికి ఈ వరం ఉండేది. వాళ్ళు వాక్యాన్ని చెప్తుంటే దేవదూతే మాట్లాడుతున్నట్లుగా ఉంటుందండి. అంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తారు. పునీత ఫ్రాన్సిస్ షేవియర్ గారు, షెవ్రివారు, ఆయనకు కూడా వీళ్ళు కొంతమంది మాత్రం, చాలామంది పునీతులకు ఉంది, అభిషిక్తులకు ఉంది. రెండవది ఏమిటి అంటే బుద్ధి, వివేచన, అవగాహన, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాక్యములో ఉన్న లోతైన అర్థాలని మనకు నేర్పిస్తుంది ఈ రెండవ వరము. మనందరికీ కావాలి ఈ వరము. వి ఆల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనందరం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. మీకు చెప్తానండి ఒక విషయం, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ దేవుని యొక్క వాక్కులో ఉన్న తీయదనం, ద టేస్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం అప్పుడు తెలుస్తుందండి. అసలు చదువుతూ ఉంటే ఇంకా 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 మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా సంతోషం కలుగుతుందండి దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క బుద్ధి మనకి దేవుడు ప్రసాదిస్తే, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి వరం మనకుంటే. ఒక్క ఉదాహరణ ఇస్తా. ఈ వరం కలిగినటువంటి వారు దానియేలు. ఎవరండి? దానియేలు గురించి పారసిక రాజు ఏమని చెప్పాడో తెలుసా? వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము, దేవుని ఆత్మ నీలో ఉందని నేను విన్నాను. రాజు ఏమంటాడండి? దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదని నేను విన్నానని పలికి, నీలో వివేచన కనబడుచున్నది, నీలో బుద్ధి కనబడుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు పొద్దున్నే వాక్యం చెప్పేటప్పుడు మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏమిటి? బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ఎవరెవరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్టు రాయబడింది అంటే దానియేలుని మీరు చక్కగా చెప్పారండి. వెరీ గుడ్. ఆయన అక్కడున్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ఆ దేశపు పిల్లలు తిన్నట్లుగా మాంసం తినలా. ఆయన ఉపవాసం ఉన్నాడు. అయినా కానీ అతడు వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానంతో నింపబడ్డాడు. ఎవరిచ్చినటువంటి జ్ఞానం ఇది? పరిశుద్ధాత్మ జ్ఞానం. దీనినే బుద్ధి అంటారు. ఇది దేవుని యొక్క సంగతులను గురించి తెలిపేటువంటి జ్ఞానం. ప్రియులారా, మనందరం కోరుకోవాలి. ఇదిగో మనం లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనమును, లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుంటే, అక్కడ యేసు ప్రభువు ఎమ్మావు గ్రామములో వెళుతున్నటువంటి 2 శిష్యులతో పాటు వెళతారు. వాక్యాన్ని తీసుకున్నామమ్మా. లూకా సువార్త 24:45 చదువమ్మా. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి. ఏం కలుగజేశాడంటండి? బుద్ధి వికాసం. బుద్ధి వికాసం. ఇది ఈ వరం. ఏం కలుగజేశాడు?
బుద్ధి వికసించింది. ఏమవుతుంది? బుద్ధి ద ఫ్లవర్ బ్లోజమ్స్ అంటే పువ్వు వికసించింది అంటాం. అర్థమైందా? అలాగానే మనలో ఆ బుద్ధి ఉంది, కానీ అది వికసించాలి, అది తెరవబడాలి దేవుని యొక్క వరాల కొరకై, దేవుని యొక్క అనుగ్రహాల కొరకై. దాన్ని చూడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మరొకసారి వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, మరొకసారి చదువు మా వాక్యాన్ని. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పాను. అంటే యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరంతట వాళ్ళు వివరించలేరు. ఒకవేళ ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని తమంతట తానుగానే వివరిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క వాక్యం కాదు. ఎవరి వాక్యం? సొంత వాక్యం. ఇక్కడ ఆధునిక ప్రపంచంలో జరిగేది ఇదే. ఎక్కువ మంది ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటల్లా. తిమోతి గారికి పౌలు గారు చెప్పారు, దురద చెవులు కలిగినటువంటి వారుగా కట్టుకథలకు వెళ్తారంటండి ఆధునిక ప్రపంచంలో జనాలు. నిజమైన సువార్త ఇష్టం ఉండదంటండి. నిజమైన సువార్త ఇష్టం లేదు. సత్యవేదాలు వద్దు మనకి. కథలు చెప్పేవాళ్ళు, గారడీలు చేసేటువంటి వాళ్ళు కావాలి. మోడర్న్ విధంగా బోధించేవాళ్ళు కావాలి. ఖండించేవాళ్ళు మనకొద్దు. సత్యాన్ని బోధించేవాళ్ళు మనకు వద్దు. సత్యాన్ని బోధించే బోధకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై ఉంటాడు. నీకు అందరికి కావాలి ఈ వరము. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధకుడు. మొదటి బోధకుడు ఎవడండి? హోలీ స్పిరిట్ ఈస్ ద వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ టు అస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుడే మనకు బోధకుడు. దీన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే. పూదోట జోజయ్య ఫాదర్ గారు లయోలా కాలేజీలో ఉంటారు. తెలుగు పాత నిబంధన అంతని కూడా ఆయన తర్జుమా చేశాడు. నూతన నిబంధన అంతకుముందే పాటిమండల విలియం ఫాదర్ గారును ఇంకొక సిస్టర్ గారు ఎవరన్నా గుర్తుందా? ఆ సిస్టర్ గారు ఇద్దరు కూడా కలిసి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. పూదోట జోజయ్య ఫాదర్ గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు కలిస్తే ఏమంటారంటే, అబ్బాయ్ నువ్వు ఫస్ట్ వాక్యాన్ని చదువుతుంటే వాక్యమే నీకు వివరిస్తుంది అంటారు. అర్థమైందా? వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ. పరిశుద్ధాత్మ నీకు బుద్ధి వికాసము కలిగేట్లుగా చేస్తుందన్నమాట. బుద్ధి వికాసము కలిగేటట్లుగా చేస్తాడు. ఆ వరము కోసం మనం ప్రార్థన చెయ్యాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది, ఇవి దగ్గరగానే ఉంటాయి. దే లుక్ సిమిలర్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. దే లుక్ సిమిలర్, దే నాట్ ద సేమ్. ఒకే రకంగా ఉంటాయి కానీ అవన్నీ కూడా ఒకటి కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది ఏమిటి అంటే ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. పవిత్రాత్మ వరం మూడవ ఏంటిది? విమర్శన. ఏంటిదండి? విమర్శన, సలహా లేకపోతే ఆలోచన వరము. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అంటారండి దీనిని. విమర్శన, దీనిని మనం ఏ విధంగా చెప్పాలంటే దేని గురించి వస్తుందంటే, అన్నిటికంటే ముఖ్యంగా నేను నా జీవితంలో ఏ నిర్ణయము తీసుకోవాలి. వాట్ డెసిషన్ షుడ్ ఐ టేక్. ఈ రోజుల్లో చాలామంది ఫాదర్ గారండి అమ్మాయికి పెళ్లి చేయటానికి వెళ్తున్నాం. ఎవరికంటండి? అమ్మాయికి పెళ్లి చేయటానికి వెళ్తున్నాం. ఆ అబ్బాయి మంచోడో కాడో, ఈ ఉద్యోగం, ఈ సబ్జెక్టు, ఈ క్లాసు, ఇటువైపు వెళ్ళాలనుకుంటే ఇది మంచిదో కాదో నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. చాలామంది అడిగేది ఇదేనండి, ఇది మంచిదేనా? ఇంకా కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏంటంటే ఫాదర్ గారండి మేము ఈ వ్యాపారం మొదలు పెడతాం, మరి మాకు లాభం వస్తుందో లేదో ముందే చెప్పండి అండి అంటారు. అడిగేవాళ్ళు ఉన్నారమ్మా, అయ్యా ఉన్నారయ్యా, అట్ట అనుకో, మాకు నిజమే, లాభం వస్తుందో లేదో ఈ వ్యాపారంలో ముందే చెప్పండి అంటారు. నేను అంటాను, నాకు ఆ వరం లేదయ్యా. మాకు పుట్టబోయేటువంటిది అమ్మాయా అబ్బాయో చెప్పండి ఫాదర్ గారండి మీరు, నాకు ఆ వరం లేదయ్యా. అది కాదు మనం కోరుకోవాల్సింది. ఈ నిర్ణయం ఒకసారి దేవుని యొక్క ఆత్మచేత ప్రార్థన చేసుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయాన్ని మనం ముగించుకోగలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ పరిశుద్ధాత్మ శక్తే మనకు నేర్పిస్తుంది. ఈ మూడవ వరము ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ లేకపోతే విమర్శ వరం అనేటువంటిది మనము ఏ నిర్ణయం తీసుకోవాలి మన జీవితం, లౌకికమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో. చాలామంది ఈ విషయం గురించి తర్జుమా పడుతుంటారు, కంగారు పడుతుంటారు.
ఈ నిర్ణయం తీసుకోవచ్చా, తీసుకోకూడదా, మంచిదా, చెడుదా అని కంగారు పడుతుంటారు. పరిశుద్ధాత్మక ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. ఒక గురువుగా నేను కూడా ఇదిగో ఈ పని చేయటం మంచిదా కాదా, ఈ బిల్డింగ్ కట్టడం మంచిదా కాదా, ఈ మినిస్ట్రీ టేకప్ చేయటం మంచిదా కాదా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనం నడిపిస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకునేటట్లుగా సహాయం చేస్తాడు పిల్లారా. 4వది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫార్టిట్యూడ్, ద స్పిరిట్ ఆఫ్ ఫార్టిట్యూడ్, దృఢత్వము, బలము, దైవికమైన బలం చాలా ముఖ్యమైన పరిశుద్ధాత్మ వరం ప్రియులకు దేవుని బిడ్డ. 4వది, ఇది దేవునికి సాక్ష్యం పలిగేటట్లుగా చేస్తుంది. కష్టాలలో, శ్రమలలో, సవాళ్లలో మనము దేవునికి చిత్తానుసారంగా నడిచేట్లుగా చేస్తుంది. ప్రియులారా, పునీత స్టీఫన్ గారు మొదటి వేద సాక్షి, పునీత పేతురు గారు, పౌలు గారు, వీరందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టే ఈ దృఢత్వం, ఈ పట్టుదల, ఈ దైవికమైన ధైర్యం. ఆధునిక ప్రపంచంలో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. ఆత్మ లేదు మనలో. పేతురు గారు ఏమంటారండి, పేతురు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనం, చాలా ముఖ్యమైన మాట ఇది. పేతురు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పిరికి వాళ్ళగా ఉంచడంటండి. చదువమ్మ 7వ వాక్యం. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పిరికితనము కలిగిన ఆత్మనివ్వాల. ఇట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ, కవడిస్. ఇట్ ఇస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ కవడిస్. పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు మనకి. ఆయన మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యంగా ఉండడానికి నేర్పిస్తాడు, శక్తినిస్తాడు. దృఢత్వము ఏంటంటండి, దృఢత్వం, ఫార్టిట్యూడ్, ద స్పిరిట్ ఆఫ్ ఫార్టిట్యూడ్. ఈ రోజున ప్రత్యేకంగా వీటిని మనందరము కూడా సత్యాన్ని నిర్భయముగా మాట్లాడే ధైర్యం. ఏంటిదండి, సత్యాన్ని సత్యంగా అందరూ మాట్లాడలేదు. కొన్నిసార్లు అంటారు, అమ్మో నేనైతే అంత ధైర్యంగా మాట్లాడలేనండి. దానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆత్మవరము కావాలి. 5వది ప్రియులారా ఏమిటి అంటే తెలివి, విజ్ఞానము, బుద్ధి, ఇవన్నీ ఒకలాగానే కనబడతాయి, కానీ అవన్నీ సేమ్ కాదు. 5వది ఏంటండి, తెలివి అనేటువంటి వరం. ఇది అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టికర్తకి సృష్టించబడినటువంటి వస్తువులకి మధ్యలో ఉన్న తేడాన్ని మరొకసారి మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి ప్రియులారా, పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారు ఏం చేశాడు? ఆయన ఈ మధ్య కాలంలో మనం ఇకో స్పిరిచువాలిటీ అంటున్నాం. ఏం స్పిరిచువాలిటీ? ఎకలాజికల్ స్పిరిచువాలిటీ అంటున్నాం. ఈ ఎకలాజికల్ స్పిరిచువాలిటీని, ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆధ్యాత్మికతను, అంటే ఏంటి, ప్రకృతి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు మనం. ప్రకృతి ఎవరు? దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రతిబింబము. అర్థమవుతుందా? పునీత సెయింట్ బోనవెంచర్, నేను డాక్టరేట్ చేశాను ఆయన కొన్ని రచనల మీద, కాబట్టి నాకు బాగా తెలుసు. ఆయన ఏమంటారంటే, నేచర్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ గాడ్ అంటాడు. నేచర్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రతిబింబం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ప్రకృతి మనం దేవుని వద్దకు నడిపించాలి. ప్రకృతి దేవుడు కాదు. అర్థమవుతుందా? ప్రకృతి దేవుడు కాదు. యేసు ప్రభువు, జీసస్ ఈస్ ద ఫస్ట్ ఇకో స్పిరిచువలిస్ట్. ఆయన ఏమంటాడు, ఇదిగో ఈ లిల్లీ పూలు చూడండి, ఓకే, ద ఫ్లవర్స్ ఆఫ్ లిల్లీస్, అవి దేవుని యొక్క మహిమను గణపరుస్తున్నాయి. పిచ్చుకలు చూడండి, అవి దేవుని కీర్తనలు పాడుతున్నారు. ఆకాశ పక్షులను చూడండి అంటారు కదా మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. వాటి ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఏమిటి? ఈ 5వది తెలివి అనేటువంటి వరం. ప్రకృతి ద్వారా దేవుని చేరుకునే వరాన్ని ఇస్తుంది మనకి. ప్రకృతి ముఖ్యం కాదు, ప్రకృతి దేవుడు కాదు, కానీ దేవుని యొక్క సృష్టి. ఆ ప్రకృతి ద్వారా దేవుని చేరుకోవాలి. కీర్తన 19:1 వచనం ఏమంటుందంటే, 19వ కీర్తన 1వ వచనము, ఆకాశము దేవుని మహిమను ప్రకటించుచున్నది. చదవమ్మా. 19వ కీర్తన
1వ వచనం చదువుకుందాం. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ప్రియులారా, ఈ సృష్టిని దురదృష్టం ఏంటంటే అక్కడ చిన్న మార్జిన్ ఉంటుంది. అందరూ వినండి, చిన్న మార్జినే ఉంటుందండి. మనం ఒకవేళ సృష్టి ద్వారా దేవుని దగ్గరికి వెళ్లకుండా సృష్టే దేవుడు అన్నామనుకో, అది విగ్రహారాధన అయిపోద్ది. అసలు మన ఆది తల్లిదండ్రులు ఏ విధంగా అన్నారు? నిప్పు ఒకసారి అడవిని అంటుకుంటే అది కాల్చేస్తుంది, అమ్మో ఇది మనకంటే శక్తివంతమైంది కాబట్టి ఇది దేవుడు అన్నారు. సూర్యుడు పంటలు పండిస్తున్నాడు, సూర్యుడు దేవుడు అన్నాడు. అంతే. సింహం, మనం దాన్ని ఆపలేకపోతున్నాం కాబట్టి సింహం దేవుడు అన్నారు. ఇది విగ్రహారాధన కిందకు వస్తుంది. అలా కాదు, ఈ సింహం ఉంది కదా, ఈ సింహానికి శక్తినిచ్చినటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన నా దేవుడు అనాలి. నిప్పుంది కదా, నిప్పును మనం ఆపలేము, ఆ నిప్పును సృష్టించిన దేవుడున్నాడు చూడు, ఆయన నా దేవుడు అనాలి. ఇది ఈ జ్ఞానము, తెలివి అనేటి వరం మనకి సహాయం చేస్తుంది పిల్లారా. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మీరు చదువుకుని ఇంటికి వెళ్ళి, అంత సమయం లేదు, రాసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమని చెప్తుంది? సృష్టించబడిన వస్తువుల ద్వారా దేవుని యొక్క గుణములు స్పష్టమగుచున్నవి. సృష్టించబడిన వస్తువుల ద్వారా, త్రూ ద క్రియేటెడ్ థింగ్స్ వీ షుడ్ కమ్ టు ద క్రియేటర్. ఇది పరిశుద్ధాత్మ మనకు ప్రసాదించేటువంటి నాలెడ్జ్ అనేటువంటి వరం ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరి 2 కూడా చాలా ముఖ్యమైనటువంటివి. 6వది ఏమిటి అంటే దైవ భక్తి, ద పాయటీ, ద స్పిరిట్ ఆఫ్ పాయటీ, ద 6th గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ పాయటీ. దైవ భక్తి. పునీతులందరూ, పునీత అల్ఫోన్స్ అమ్మగారు కేరళ నుంచి, అంత దైవభక్తి పరిశుద్ధాత్మ వరం. పునీత మదర్ తెరేసమ్మ గారు, ఎలాగా వీళ్ళు భక్తులుగా ఉండగలిగారు అంటే పరిశుద్ధాత్మ వరము వారిలో ఉండి వారిని నడిపించింది. ఎప్పుడూ కూడా నేను భక్తిగా ఉంటున్నా కాబట్టి నేను గొప్ప అనడానికి లేదు. మనం పవిత్రంగా భక్తితో ఉంటున్నామంటే అది కూడా పరిశుద్ధాత్మ వరమే. పరిశుద్ధాత్మ లేకుండా నీవు నేను భక్తిగా ఉండలేం. ఒకవేళ మనలో ఎవరైనా కానీ పవిత్రంగా ఉండలేకపోతున్నామా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నామా, పరిశుద్ధాత్మ దేవా నా మీదకి వేంచేసి రండి, నాకు సహాయము చెయ్యండి, నాకు శక్తినివ్వండి, భక్తిగా ఉండడానికి, విశ్వాసముగా ఉండడానికి నాకు సహాయము చెయ్యండి అని దేవాది దేవుని వేడుకుంటే, కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న భక్తిని పెంచుతాడు, బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక చివరిగా దైవ భీతి. ఏంటిదండి? దైవ భీతి, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆధునిక ప్రపంచంలోనండి ఇది ఇష్టం లేదు ఎవరికి కూడా. ఏంటిది? ఫియర్ ఆఫ్ ద లార్డ్, దైవ భీతి. దైవ భీతి అంటే ఏంటంటే భయపడి పారిపోయేది కాదండి, కానీ నేను దేవుని సన్నిధిలో ఉన్నా, ఇది పవిత్రమైన స్థలము, నేను బైబిల్ గ్రంథంతో పవిత్రంగా ఉండాలి, నేను దేవుని స్థలములో ఉన్నా, దేవుడి ఇక్కడ నివాసం ఉంటున్నాడు అనేటువంటి దైవ భీతి మనకు ఉండాలి. ఇంకా దానికంటే ముఖ్యంగా పాపము చేసేటప్పుడు ఆ పాపానికి మనం భయపడాలి. ఎందుకని? దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో యోసేపు తెలుసా? యోసేపుని పోతీఫరు భార్య పాపము చేయటానికి రమ్మంటది. అప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇది దైవ ద్రోహము కాదా అంటాడు. భయపడతాడు. భయపడి ఏమంటాడంటే పాపము చెయ్యటము కంటే చావటం మెరుగు అనుకున్నాడు. ఎందుకని? అక్కడ ఒక మాట అంటాడు, నరుల చేతులలో పడటం కంటే దేవుడి చేతుల్లో పడటం మేలు. పాపము చేసి మనం పాపములో పడిపోయి శాపం పాలు కావటం కంటే దేవుని సన్నిధిలో నిలబడటం మంచిది. మానవుడిచ్చే శిక్షను అనుభవిస్తా, ప్రాబ్లం లేదు, కానీ దేవుని ముందు నేను పాపము చెయ్యను అని చెప్పాడు. ప్రియులారా, ఈ 7 దైవ వరాలు, పరిశుద్ధాత్మ వరాలు, దయచేసి మీరు కొంచెం ఇంకా సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, పాపానికి భయపడేటట్లుగా చేస్తుంది. ద ఫియర్ ఆఫ్ గాడ్, ఇట్ హెల్ప్స్ అస్ టు హ్యావ్ ఫియర్ అగెయిన్స్ట్ ద సిన్. పాపము చేయటానికి భయపడతాం మనం.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వరం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి, ఆయనే మనకు అనుగ్రహించాలి. ఈ పండగ చేసుకుంటుండగా, పవిత్రాత్మ మహోత్సవాన్ని చేసుకుంటుండగా, ఈ రోజున మనందరము కూడా ఈ 7 పవిత్రాత్మ వరాలని మనందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించమని వేడుకుందాం. ఏమిటి అవి? విజ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, దైవభీతి, భక్తి. ఈ వరాలని విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, ఫార్టిట్యూడ్, నాలెడ్జ్, పాయటీ, ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఈ 7 వరాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదించమని వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ముగింపుగా ప్రియులారా, ఈ 7 వరాలు మన క్రైస్తవ జీవితాన్ని దేవుని చిత్తానుసారముగా జీవించటానికి, దేవుడు సంతోషపడేటట్లుగా జీవించటానికి సహాయం చేస్తాయి. ఈ 7 పరిశుద్ధాత్మ వరాలు లేకుండా క్రైస్తవుడు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించలేడు. కాబట్టి తలలు వంచి ఆ దేవుని వేడుకుందాం. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేంచేసి రండి. నీ 7 జ్ఞానవరాలతో మమ్ము నింపండి, మమ్మ అభిషేకించండి, మమ్మ ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, అలనాడు ఆది అపోస్తులపైకి వేంచేసి వచ్చి నీ శిష్యులుగా, నీ శిష్యురాండ్రుగా ఏ విధముగా మలిచావు, ప్రవక్తలపైకి, రాజులపైకి, నీ పుత్రుడైనటువంటి యేసయ్య పైకి వేంచేసి వచ్చి ఎంతో శక్తివంతముగా నీ యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి సహాయము చేసినట్లుగా మాకును సహాయము చేయండి. ఓ దేవా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డపై నీ జ్ఞాన వరాలతో నింపండి, నీ పరిశుద్ధమైన వరాలతో అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవా, మీ జ్ఞాన వరాలతో, నీ పరిశుద్ధాత్మ అనుగ్రహాలతో ఓ దేవా, మేము పాపమును విడిచి, చెడును విడిచి, నీకు ఇష్టమైన రీతిలుగా, నీవు కోరుకున్న రీతిగా, నీవు సంతృప్తి పడే విధంగా, నీకు సంతోషాన్ని కలిగే విధముగా జీవించటానికి నాకును, మాకును, మాకందరికి దయచేయమని ప్రతి బిడ్డను కూడా నీ జ్ఞాన వరాలతో, నీ పరిశుద్ధాత్మ వరాలతో సమృద్ధిగా నింపి ఆశీర్వదించి కాపాడమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక.